హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా బోల్డ్ అన్ని మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? పుష్ప 3 సినిమా టైటిల్ ఇదే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కనెక్షన్లు రాబట్టిన పుష్ప సీక్వెల్ పుష్ప 2 మరో 2 రోజుల్లో విడుదల కానుంది. అయితే పుష్ప 3 కూడా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. పుష్ప 2 టైటిల్ ఎండ్ కార్డ్ లో పుష్ప 3 ది ర్యాంపేజ్ అనే పోస్టర్ రివీల్ చేస్తారని తెలిపాయి. ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల పుష్ప 3 పోస్టర్ ఉండటం గమనార్హం. దీనిపై త్వరలో క్లారిటీ రావాల్సింది. మరొక మూవీ అప్డేట్ చూసినట్లయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ సినిమా 2025 జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో అమెరికాలోని డెల్లాసోలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. తాజాగా వేదిక వివరాలను కూడా మేకర్స్ వెల్లడించేశారు. ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు చాలా గ్రాండ్ గా గార్లాండ్ లో నిర్వహించనున్నారు. ఓ ఇండియన్ సినిమా USA లో ప్రీ రిలీజ్ అవడం అంటే ఇదే తొలిసారని మేకర్స్ చెబుతున్నారు. మరొక మూవీ అప్డేట్ చూసుకున్నట్లయితే శోభిత కుటుంబం చాలా సంస్కారవంతమైంది అంటున్నారు నాగ చైతన్య. పెళ్లి తర్వాత శోభిత ధూళిపాల సినిమాలో నటిస్తారా అనే ప్రశ్నకు కాబోయే భర్త నాగ చైతన్య క్లారిటీ ఇచ్చారు. ఆమె ఖచ్చితంగా నటిస్తుందని వెల్లడించారు. ప్రతి తెలుగింటి అమ్మాయి లాగానే శోభిత కుటుంబం కూడా చాలా సంస్కారము అండ్ ఆప్యాయతతో కలిగి ఉంటుందని, నన్ను కొడుకులా చూసుకుంటారు అంటూ ఆయన పేర్కొన్నారు. మరొక మూవీ అప్డేట్ చూసుకున్నట్లయితే క్రిస్మస్ కు రాజసాబ్ టీజర్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజసాబ్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. దీన్ని క్రిస్మస్ కానుకగా టీజర్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని టాక్. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. మరొక మూవీ అప్డేట్ చూసుకున్నట్టయితే మెలోడీతో మ్యాజిక్ చేసిన గోదావరి గట్టు సాంగ్. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావుపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే తాజాగా సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ గా గోదావరి గట్టు అనే పాటను రిలీజ్ చేశారు. భాస్కర భట్ల రచించిన ఈ పాటకు బీమ్స్ సిసిరోలియో చక్కటి సంగీతాన్ని అందించారు. ఇక ఈ పాటను ప్రముఖ సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల చాలా కాలం తర్వాత పాడడంతో తనదైన మార్క్ వాయిస్ తో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఆయనతో పాటు మధుప్రియ కూడా చక్కగా పాడింది. ఇవన్నీ ఈ రోజు అప్డేట్స్. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.